విష్ణు రూపాయ నమ శివాయ. సకల రోగాలను హరించే చొల్లంగి అమావాస్య పూజా విధానం. విష్ణుమూర్తి పుష్య అమావాస్య రోజు వైద్య వీర రాఘవ స్వామి వారిగా అవతరించారు. ఈ దేవాలయం చెన్నై దగ్గర ఉన్న తిరువళ్ళూరు ప్రాంతంలో ఉన్నది. దీనినే మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజు వీలున్నంత వరకు మౌనంగా ఉండటం కానీ తక్కువ మాట్లాడటం కానీ చేయాలి. ఈ రోజు స్వామివారిని పూజిస్తే ఇంట్లో ఉన్న ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయి. స్వామివారికి ఈ రోజు పిండి దీపం వెలిగించాలి. ఈ దీపం ఎలా తయారు చేసుకోవాలి, స్వామివారి అష్టోత్తరం నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ రోజు స్వామివారి ముందు వెండి కడియం పెట్టి పూజించి దానిని అనారోగ్యంగా ఉన్నవారు చేతికి ధరించాలి. అదేవిధంగా ఒక గిన్నెలో నీటిని తీసుకొని దానిని బావిలాగా భావించి ఆ నీటిలో ఇంట్లో ఉన్న వారందరూ చిన్న బెల్లం ముక్క వేసి దాని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ నీటిని తిరువళ్ళూరులోని పుష్కరిణిలా భావించి ఆ నీటిని తీర్థంలా స్వీకరించాలి. ఈ రోజు స్వామివారు అవతరించారు. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ.